మార్నింగ్ అలారం మోగ్గానే నిద్ర లేవాలనిపించదు. ఇంకొంచెం సేపు నిద్రపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ లేవాల్సిందే. ఎందుకంటే జీవితం ఆగదు. జీవితము కూడా ఆగకూడదు. చిన్నప్పటి నుంచి మనకు మన పెద్దవాళ్ళు ఒకటి నేర్పించారు. బాగా కష్టపడండి. కష్టపడితేనే వాల్యూ ఉంటుంది. కష్టపడి చదివి పెద్ద జాబ్ తెచ్చుకొని జీవితంలో స్థిరపడితే అదే అసలైన జీవితం అని. కానీ కష్టపడటం, మనల్ని మనమే మర్చిపోయేలా కష్టపడటం రెండు ఒకటి కాదు. ఇప్పటి ఈ కార్పొరేట్ వరల్డ్లో యూత్కి కొన్ని నిజాలు, మార్గాలు షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఏ ఆర్గనైజేషన్ అయినా, ఎలాంటి బాస్ అయినా ఎంప్లాయీ కోసం తమ లైఫ్ని సాటిస్ఫై చేయదు. ఎంప్లాయీ జాబ్ చేయలేకపోతే నెక్స్ట్ డేనే ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. అంటే ఇక్కడ ఎంప్లాయీ వ్యక్తిగా మీ ఫ్యామిలీకి అవసరం. వ్యక్తి వేరు, సంస్థ వేరు. సంస్థ అవసరం ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్కి ఉంటుంది. అందుకని ఒక్క ఎంప్లాయీ లేకపోతే సిస్టమ్ ఆగిపోదు, ఆగిపోకూడదు. అందుకని ఎంప్లాయీగా వర్క్ చేసేటప్పుడు నిజాయితీగా వర్క్ చేయాలి. ఎలా అంటే ఎంప్లాయీగా విన్ అవ్వాలి. మీ వల్ల ఆర్గనైజేషన్ విన్ అవ్వాలి. మీరు ఇద్దరి కాంబినేషన్లో సొసైటీకి బెనిఫిట్ అవ్వాలి. ఎప్పుడు కూడా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో నా మీదే సంస్థ నడుస్తుంది, నేను లేకపోతే ఆర్గనైజేషన్ లేదు, ఇలాంటి ఫీలింగ్స్తో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వర్క్ చేయొద్దు. మీ ఫ్యామిలీకి మీరే ఫౌండేషన్, మీరే పిల్లర్. శాలరీ ఇంక్రిమెంట్ కోసమో లేకపోతే నిద్ర మానుకొని వర్క్ చేయొద్దు. అలా చేయాల్సిన పరిస్థితి వస్తే అది కేవలం మీ ఫ్యూచర్ కోసమే, మీ ఫ్యూచర్ని బిల్డ్ చేయటం కోసమే అయి ఉండాలి. లేకపోతే గోల్డ్ చైన్ కోసం మెడ కోసుకున్నట్లు అవుతుంది. జాబ్ ఎలా చేయాలి అంటే ఆల్వేస్ ఫ్యామిలీకి అవైలబుల్గా ఉండాలి, ఆర్గనైజేషన్కి యాక్సెసిబుల్గా ఉండాలి. ఇవి రెండు మెయింటైన్ చేయాలి. అలా ఫ్యామిలీకి అవైలబుల్గా లేని కెరియర్ని లీడ్ చేయొద్దు. జాబ్ని బాధ్యతగా చేయండి. ప్రపంచాన్ని మార్చలేము, కానీ మారుతున్న ప్రపంచంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. ఆఫీస్ టెన్షన్స్ని ఇంటికి క్యారీ చేయొద్దు. వర్కింగ్ అవర్స్ అయిపోగానే ఆఫీస్ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఒక మంచి హాబీని లేదా ఒక ప్యాషన్ని డెవలప్ చేసుకోండి. దానివల్ల మెంటల్ పీస్ వస్తుంది. గుర్తింపు కోసమో లేదా ఐడెంటిటీ కోసమో సెల్ఫ్ రెస్పెక్ట్ని మిస్ అవ్వద్దు. మీ సంపాదనలో కొంత భాగాన్ని మీ సంతోషం కోసం, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం, మీ ఆరోగ్యానికి ఉపయోగపడేలా ఇన్వెస్ట్ చేయండి. పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి మధ్య ఒక సన్నని గీత ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. బౌండరీస్ సెట్ చేసుకోండి. బాడీ కోఆపరేట్ చేసినంత కాలం ఏదైనా సాధించవచ్చు. అందుకనే ఎర్లీ ఏజ్లోనే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్లాన్ చేసుకోండి. మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి ఆలోచనలు, ఈ మూడింటిని కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ కొన్ని రోజుల తర్వాత మీది కాకపోవచ్చు, కానీ మీరు స్పెండ్ చేసిన టైం మాత్రం తప్పకుండా మీదే అవుతుంది. అందుకనే వైజ్గా యూటిలైజ్ చేసుకోండి. తిరిగి రాదు. తర్వాత మీ ఎనర్జీ తగ్గొచ్చు, బాధ్యతలు పెరగచ్చు. అందుకనే ఆ ఎర్లీ ఏజ్లోనే మీరు అనుకున్నవన్నీ కూడా అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.